పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై సొంత ప్రజలే తిరుగుబాటుకు దిగారు. పాక్ సత్తాపై మీమ్స్ తో పాకిస్తానీయులు విరుచుకుపడ్డారు. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని భారత్ ప్రకటించిన గంటల్లోనే తాము కూడా అదే చర్య తీసుకుంటామంటూ పాక్ చేసిన ప్రకటనపై సెటైర్లు పేలుతున్నాయి. ఇటీవలే పాక్ రక్షణ మంత్రి మాట్లాడుతూ సింధు నదిలో ప్రతి చుక్క తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. భారత్ తమకు నీళ్లాపేస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని మరో నేత హెచ్చరించారు. అయితే వీరి మాటలపై స్పందిస్తూ పాక్ నెటిజన్లు తమ ప్రభుత్వంపై అసంతృప్తిని తెలిపేలా జోకులు పేల్చుతున్నారు. భారత్ తీసుకున్న పలు చర్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓవైపు ఇండియన్ నెటిజన్స్ పాక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా, పాకిస్తాన్ నెటిజన్లు సైతం అక్కడి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సెటైర్లు, మీమ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. పాకిస్తాన్ లో తమకు తాము సెటైర్లు వేసుకుంటున్న స్క్రీన్ షాట్స్ ను ఓ ఇండియన్ నెటిజన్ షేర్ చేశాడు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు నీటి సరఫరాను నిలిపివేయటంపైన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భారత్ నిర్ణయంతో బాత్రూంలలో నీళ్లు రాక స్నానం కూడా చేయలేకపోతున్నామంటూ ఫన్నీగా వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ తీరుపై అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకు చపాతీ పిండి కోసం ఏడ్చాం, ఇప్పుడు ఆ చపాతీ పిండిని కలపటానికి నీళ్లు కూడా రాకుండా చేశారు భారతీయులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి స్నానం చేస్తున్న సమయంలో నీళ్లాగిపోయిన ఫోటోను షేర్ చేస్తూ సబ్బు కళ్ళల్లోకి వెళ్ళింది, భారత్ నీళ్లు వదులు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. పాకిస్తాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ ఓ నెటిజన్ పేపర్ బోర్డుతో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో తయారు చేసిన మోటార్ సైకిల్ ను నడుపుతున్న పాక్ వ్యక్తి ఫోటోను షేర్ చేశారు. అలాంటి మరికొన్ని సరదా మీమ్స్ తో పాక్ పై సొంత ప్రజలు మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. మమ్మల్ని చంపేస్తారా, మా ప్రభుత్వం రోజూ చంపేస్తోంది, లాహోర్ తీసుకుంటారా, అరగంటలో అక్కడేమీ లేదని తిరిగి ఇచ్చేస్తారు అంటూ జోకులు పేల్చుతున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది. అదే జరిగితే ప్రజలపై డబ్బు ఖర్చు చేయడానికి ప్రపంచ దేశాలను రుణమాఫీలు చెయ్యమని అడిగే అవసరం ఇక్కడి ప్రభుత్వానికి ఉండదు అంటూ సొంత ప్రభుత్వంపైనే పాకిస్తానీయులు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.